హలో అండి అందరికీ. రీసెంట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో H-1B వీసాల మీద ఉండే వాళ్ళ మీద కొన్ని ఆంక్షలైతే విధించడమే జరిగింది. H-1B వీసాలు కొనసాగాలి అంటే సంవత్సరానికి $1,00,000 కట్టాలి అని చెప్పేసి నిబంధన తీసుకురావడమే జరిగింది. అయితే ఈ నిబంధన అనేది ఒక రకంగా అక్కడ H-1B వీసాల మీద పనిచేసిన వాళ్ళందరికీ కూడా పెద్ద ఎదురుదెబ్బ. వాళ్ళు అమెరికా నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం చైనా కే వీసా పేరుతో ఒక కొత్త వీసాని అయితే తీసుకురావడమే జరిగిందనమాట. ఈ వీసాలో భాగంగా చైనా చెప్తుంది ఏంటంటే, ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత యూనివర్సిటీల్లో నిపుణులైన వ్యక్తులు ఉంటారో స్టెమ్ రంగాల్లో సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అలాగే మ్యాథమెటిక్స్ రంగాల్లో ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా అత్యంత నాలెడ్జ్ కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము కే వీసా ఇస్తాం, మీరు చైనాకి రాండి అని చెప్పేసి వాళ్ళు ఆఫర్ ఇవ్వడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుంచి నెట్టివేస్తే చైనా మాత్రం నిపుణులకు మాత్రం ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ చైనా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి వాళ్ళకి నిపుణులు అవసరం కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఈ కే వీసా ఆఫర్ చేసిందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. మరి ఈ కే వీసాలో భారతీయులకి ఇస్తుందా లేదా అనేది ఒక డౌట్. ఎందుకంటే మనకి వాళ్ళకి కొన్ని రెవెలరీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మరి సెక్యూరిటీ పేరుతో మరి భారతీయుల్ని అక్కడ తీసుకురానిస్తారా లేదని తెలియాలి. ఏదేమైనా కానీ H-1B వీసాకి మాత్రం కే వీసా పోటీతో ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ని మొత్తం చైనా తన వైపు తిప్పుకోవడం కోసం ఈ కే వీసా ప్రవేశపెట్టిందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.